నంద్యాలలో నిర్వహించిన మెగా సైన్యం కార్యక్రమానికి సినీ యాక్టర్ పృథ్వీరాజ్ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో 136 అసెంబ్లీ 21 పార్లమెంటు స్థానాలు కూటమికి పక్కా వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన అంతం చేసేందుకు మేం మద్దతిచ్చామన్నారు. ఎన్నికల్లో పడిపోయే తొలి వికెట్ రోజాయే అంటూ పృథ్వీరాజ్ కీలక కామెంట్స్ చేశారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఎన్నికల సర్వే చేశామని, అందులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుందని తేలిందన్నారు. తన దగ్గర బ్రౌన్ కలర్లో డైరీ ఉంది, ఎమ్మెల్యేలు ఎంత డబ్బు సంపాదించారో నోట్ చేశారని హెచ్చరించారు. ఒక గుడ్ మార్నింగ్ కొత్తగా ఇలా పెట్టి ఏలు పెట్టి ఇలా చూపించింది, ఇది గుడ్ మార్నింగ్ అంట. మరి ఇలాంటివి అన్నీ మనం చూస్తున్నారు ప్రజలు. చాలా మంది చాలా చోట్ల నేను షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరిని అడుగుతుంటా విలేజ్ల్లో, ఏంటంటే ఎలా ఉందండి అంటే, శ్రీకాకుళం నుంచి ఇటు మన శ్రీకాళహస్తి వరకు మేము ఒకటే చెప్పేది ఏంటంటే, 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు కూటమి గెలుచుకుంటుంది. ఇది మటుకు పక్కా. ఎందుకంటే సి సర్వే కూడా దగ్గరే వచ్చారు. నా సర్వేకి సి సర్వేకి దగ్గరగా వచ్చారు. ఒకటే మా లోకేష్ గారిది డైరీ, రెడ్ డైరీ అని చెప్పి భయపడిపోతున్నారు. నా దగ్గర కూడా ఒక డైరీ ఉంది, పిఆర్ డైరీ అని ఒకటి ఉంది, బ్రౌన్ కలర్ లో ఉంటుంది. అది కూడా చరిత్ర ఏంటంటే, శ్రీకాకుళంలో మేము అప్పుడు క్యాంపెయిన్ చేసినప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అప్పుడు ఎంత ఉన్నాడు, ఇప్పుడు ఎంత సంపాదించాడు డబ్బు, అక్కడ అవినీతి ఎంత జరిగింది, నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటి, నియోజకవర్గంలో ఏ పనులు ఎలా ఉన్నాయి, అవన్నీ దాని మీద జనసేన తెలుగుదేశం పోరాటం. దాని మీదే ప్రజల్ని మమయత్వం చేసి ఆ మేనిఫెస్టోని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి మేమందరం కష్టపడి పనిచేసి, ఎందుకంటే ఈసారి మనం ఎలా ఉండాలంటే, మన నెత్తి మీద కత్తి ఉందని చెప్పి మనం పనిచేయాలి. ఎందుకంటే దుర్మార్గుడు వచ్చాడంటే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మారుమూల గ్రామంలో కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు, అయ్యా మనం అందరం ఛత్తీస్గఢ్ అడవులకు పారిపోవాలి, మనం ఇక్కడ ఉండకూడదు, మనల్ని ఉంటే ఇక చంపేస్తారు ఇక్కడ. అలాంటి బీహార్ కాదండి, ఇది ఏంటంటే వాళ్ళ రాజ్యం, అరాచక రాజ్యం, గూండా